మరో బ్రేకింగ్ చూస్తున్నాం. లడ్డు వ్యవహారంపై అమిత్ షాకు న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వు వాడారని ఫిర్యాదులో తెలిపారు. జగన్ టీటీడీ పాలకవర్గం కాంట్రాక్టుపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖను కోరారు. హిందువుల ఆత్మను జగన్ హత్య చేశారన్నారు వినీత్ జిందాల్. హిందువులు మనోభావాలు దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వ తీరు ఉందన్నారు. ఉద్దేశపూర్వకంగానే జగన్ ఈ చర్యలకు పాల్పడ్డారన్నారు. उससे करोड़ों हिंदुओं की आस्था को ठेस पहुंची है। आंध्र प्रदेश के पूर्व सीएम जगनमोहन रेड्डी के समय में तिरुपति मंदिर में मिलने वाले प्रसाद में जो घी यूज किया जाता था, उस घी में बीफ और फिश ऑयल का प्रयोग किया जाता था और इस बात को लेकर एक लेबोरेटरी की रिपोर्ट भी सामने आई है। आंध्र प्रदेश के सीएम चंद्रबाबू नायडू ने भी इस बात का पहले भी आरोप लगाया था और अब ये रिपोर्ट सामने आने के बाद ये बात साफ हो गई है कि जगनमोहन रेड्डी, टीटीडी बोर्ड और वो कॉन्ट्रैक्टर जिसने इस घी को प्रसाद बनाने के लिए तिरुपति मंदिर को दिया, इन तीनों लोगों ने मिलकर कहीं ना कहीं हिंदुओं की आस्था को ठेस पहुंचाई और सिर्फ ठेस नहीं पहुंचाई, करोड़ों हिंदुओं की पवित्रता, उनकी निष्ठा का वध किया। इन लोगों ने तिरुपति मंदिर जैसे पवित्र स्थान को, उसकी मान्यता को आघात पहुंचाया और यह सब जानबूझ के किया गया। इसी को लेकर मैंने एक शिकायत आज होम मिनिस्ट्री को, आंध्र प्रदेश के डीजी और उत्तर प्रदेश के डीजी को दी है, क्योंकि यह प्रसाद जिसमें कि फिश ऑयल और बीफ के होने की बात बताई गई है, यह प्रसाद श्री राम मंदिर अयोध्या में जब कंस्ट्रक्शन होने के बाद उसका उद्घाटन होना था, उस समय यह प्रसाद वहां भी भेजा गया और वहां पे करोड़ों जो श्रद्धालु थे उनके बीच में यह प्रसाद वितरित किया गया। बहुत दुखद है कि हमारे देश में बहुसंख्यक हिंदुओं की आस्थाओं को यहां की सरकारें भी किस तरह से आघात पहुंचा रही हैं और ये कोई छोटा मामला नहीं है। सिर्फ हिंदुओं की आस्था को ठेस पहुंचाने का मामला नहीं है, ये मामला है पब्लिक ऑर्डर को डिसबैलेंस करने का। దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, ఓవర్ టు యు. రైట్ ప్రసన్న, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క టీటీడీ అది ప్రసాదం, వెంకటేశ్వర స్వామి ప్రసాదం సంబంధించి వివాదం కొనసాగుతుంది. ఈ ప్రసాదం తయారీలో అంటే ఇతర జంతువులకు సంబంధించిన ఫ్యాట్ ఏదైతే ఉందో ఆ కొవ్వును వినియోగించారు ప్రసాదం తయారీలో అనేది ప్రధానంగా ఒక ఆరోపణ వస్తుంది. దానికి సంబంధించి స్వయాన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర దుమారమే రేగుతోంది. ఇటు ఉత్తరప్రదేశ్ అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డీజీపీలకు కూడా ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ కంప్లైంట్ చేశారు. కేంద్ర హోంశాఖ కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలి. అంటే పవిత్రమైన పుణ్యక్షేత్రంలో అంటే మాంసాకృతులు మిళితమై ఉన్న క్రొవ్వులను ఏ విధంగా ఈ ప్రసాదం తయారీలో వినియోగిస్తారు అనేది ప్రధానంగా వినీత్ జిందాల్ దీనికి సంబంధించి వివాదం కొనసాగుతున్న సందర్భంలో దీనిపై ఆయన స్పందిస్తూ కూడా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించింది, జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు. మొత్తం ఈ పాలక వర్గం పైన ఎవరైతే టీటీడీ చైర్మన్ కానీ జగన్మోహన్ రెడ్డి, టీటీడీ పాలక మండలి ఎవరైతే ఉన్నారో అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రసాదం తయారీకి సంబంధించి అందరూ నిర్ణయం తీసుకుంటారు. ఆ వ్యయానికి సంబంధించి కూడా ఆర్థికంగా నిధులు విడుదల చేయడానికి సంబంధించి కానీ ప్రతి అవసరానికి సంబంధించి బోర్డు మెంబర్స్ అందరూ కూడా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు వెల్లడించే సందర్భంలో ఏ శాఖకు అంటే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఉందో వివిధ విభాగాలు ఉంటాయి. ఆ విభాగాలకు ఏ విభాగానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏ విభాగానికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత నిధులు విడుదల చేయాలి అనే దానిపై మొత్తం కూడా పాలక మండలి నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి దీనిలో అందరి పాత్ర
పాత్ర ఉంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పవిత్ర దేవస్థానమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన అంటే దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ఈ నేపథ్యంలో అంటే ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరూ నివసిస్తూ ఉంటారు. స్వదేశానికి వచ్చిన సందర్భంలో తప్పనిసరిగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తారు. ఆ సందర్భంలో ప్రసాదాన్ని ఎంతో అమృతంగా భావించి ఆ ప్రసాదాన్ని సేవిస్తూ ఉంటారు. కానీ అటువంటి ప్రసాదంలో మాంసకృతులతో మిళితమైన ఈ కొవ్వు పదార్థాలను వినియోగించడం ఎంతవరకు కరెక్టు అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేగుతుంది. దీనిపై స్పందించిన ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అలాగే ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఇటు డీజీపీ ఏపీ డీజీపీకి ఉత్తరప్రదేశ్ డీజీపీకి అంటే ఉత్తరప్రదేశ్ డీజీపీకి ఎందుకు లేఖ రాయాల్సి వచ్చింది? గతంలో అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి అయోధ్య రామ మందిరం విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన సందర్భంలో కూడా ఈ టీటీడీ నుంచి వేల సంఖ్యలో లడ్డూలను ప్రసాదాన్ని అక్కడికి పంపించారు. అంటే ఆ సందర్భంలో కూడా ఈ మాంసకృతులతో మిళితమైన కొవ్వు పదార్థాల నుంచి ఏదైతే నూనె ఉంటుందో ఆ కొవ్వుల నుంచి వచ్చిన నూనెను అక్కడ ప్రసాదంలో వినియోగించారు. ఈ సందర్భంలోనే అక్కడ అనేక మంది బాలరాముని దర్శించుకోవడానికి వచ్చిన సందర్భంలో కూడా అనేక మంది ఆ ప్రసాదాన్ని కూడా సేవించారు. పవిత్రమైన ఆ రోజును కూడా అపవిత్రం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనేది గత ప్రభుత్వం అపవిత్రం చేసింది కాబట్టి దీనిపై కూడా విచారణ చేయాలంటూ ఉత్తరప్రదేశ్ డీజీపీకి కూడా వినీత్ జిందాల్ లేఖ రాసిన నేపథ్యంలో దానిపై అందరూ దృష్టి సారించాలంటూ కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారులు అందరూ కూడా దీనిపై చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఈ కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్ పైన ఆ కాంట్రాక్టర్కి ఈ కాంట్రాక్ట్ ఇచ్చిన అధికారులపైన ఆ అధికారులకు ఈ కాంట్రాక్ట్ ఇచ్చే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి పైన టీటీడీ ఈవో పైన అందరిపైన కూడా చర్యలు తీసుకోవాలనేది వినీత్ జిందాల్ లేఖ రాశారు. కానీ ఇటు కేవలం ఇప్పుడు వినీత్ జిందాల్ మాత్రమే ముందుకు వచ్చి కంప్లైంట్ చేశారు. కానీ దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా దీనిపై చర్చ కొనసాగుతోంది. అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వంపై గత ప్రభుత్వంపై ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆ జగన్మోహన్ రెడ్డిపై టీటీడీ పాలక మండలి టీటీడీ ఈవో వైవి సుబ్బారెడ్డి కానీ ఇక పాలక మండలి అందరిపైన కూడా చర్యలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలి, కఠినంగా వ్యవహరించాలి అనేది ప్రధానంగా అందరూ ఆరోపిస్తూ ఉన్నారు. అంటే ఒక పవిత్రమైన స్థలంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అపవిత్రం చేసే విధంగా కూడా ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు అనేది కూడా వినీత్ జిందాల్ ఈ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అంటే పవిత్రమైన శ్రీవారి ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వినియోగంపై ఆయన తీవ్రంగా స్పందించి కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. దీనిపై ప్రధానంగా దీనికి కారకులైన వారిపై నూతనంగా వచ్చిన చట్టాలు ఏవైతున్నాయి భారత న్యాయ సాహిత్య చట్టం ఏదైతే ఉందో దానిలోని సెక్షన్లు 152, 192, 196, 298 అలాగే 353 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనేది వినీత్ జిందాల్ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు దానిపై ఒక దర్యాప్తు చేసి దాంట్లో ఈ కొవ్వులు వినియోగిస్తున్నారు, జంతువులకు సంబంధించిన కొవ్వులు వినియోగించి ప్రసాదాన్ని తయారు చేస్తున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వడం, ఒక ప్రైవేట్ ల్యాబొరేటరీ కూడా దీనిపై చెక్ చేసి దీంట్లో మాంసకృతులతో కూడిన ఈ జంతువుల కొవ్వులతో పంది కొవ్వు కానీ ఇతర జంతువులకు సంబంధించిన కొవ్వులతో ఈ ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు, దానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయనేది ప్రధానంగా ఒక ప్రైవేట్ ల్యాబొరేటరీ కూడా దీనిపై గుర్తించిన నేపథ్యంలో అన్ని ఆధారాలతోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుపైన ఏ విధంగా వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని వ్యాపారంగా మార్చుకుని అవినీతికి అక్రమాలకు పాల్పడి అపవిత్రం చేశారు, పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని ఏ విధంగా అపవిత్రం చేశారు అనే దానిపై కూడా అన్ని ఆధారాలతో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారు అనే అంశాలపై కూడా గత ముఖ్యమంత్రిపై ఇప్పుడున్న ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఘాటుగానే స్పందించారు. అంటే హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అడుగడుగునా కూడా గతంలో ఆ పాలనా వ్యవహారాలు కానీ ఆ గతంలో వ్యవహరించిన తీరు పట్ల కూడా సీఎం చంద్రబాబు ఘాటుగానే స్పందిస్తూ వచ్చారు. దీనిపై జాతీయ భద్రతా చట్టం కింద కూడా జగన్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలనేది వినీత్ జిందాల్ ప్రముఖ న్యాయవాది లేఖను రాశారు. ఈ లేఖలో ప్రధానంగా ఏ విధంగా అసలు ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంలో అక్కడ మాంసాహారానికి సంబంధించి ఎటువంటి నాన్ వెజ్కి సంబంధించి అక్కడ అవకాశం ఉండదు, అసలు అనుమతులు లేవు కొండపైన. అలాంటిది స్వయాన టీటీడీ పాలక మండలి టీటీడీ ఈవో సీఎం జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో వైసీపీ అధినేత ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నారు, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏ విధంగా వ్యవహరించారు అనే దానిపై కూడా ప్రధానంగా చర్యలు తీసుకోవాలి. దీనిపై ఒక కమిటీ ఏర్పాటు చేసి కేంద్ర హోంశాఖ కఠినంగా చర్యలు తీసుకుంటే తప్ప మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా ఉండాలంటే ఇటువంటి చర్యలకు పాల్పడిన వారికి ఒకసారి కఠినంగా వ్యవహరిస్తేనే నెక్స్ట్ హిందువుల పట్ల ఈ విధంగా వ్యవహరించే వారికి భయం ఉండే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా అయోధ్య ఎన్నో సంవత్సరాలుగా వేచి ఉన్న అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో కూడా తిరుపతి నుంచి వేల సంఖ్యలో లడ్డూలను ప్రసాదంగా వితరణ చేసేందుకు అయోధ్యకు పంపించారు. అక్కడికి వచ్చే భక్తులకు ఆ లడ్డూలను ప్రసాద వితరణ చేశారు. కానీ ఆ సందర్భంలో కూడా
అక్కడ పంది కొవ్వును ఇతర జంతువులకు సంబంధించిన కొవ్వుల నుంచి వచ్చిన నూనెను వినియోగించారు. కానీ అసలు నాణ్యమైన స్వచ్ఛమైన నెయ్యిని ఉపయోగించాల్సి ఉంది. కానీ అక్కడ కొవ్వును వినియోగించి ఇక్కడ నెయ్యికి సంబంధించిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ ధరను ఇక్కడ డబ్బులు ఆ విధంగా వసూలు చేసి అక్రమాలు పాల్పడి డబ్బును దండుకున్నారు అనేది ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అంటే ఇటు కేవలం ఒక ఏపీ సీఎం చంద్రబాబే కాదు, ఇతర మరికొంతమంది కూడా అంటే ఒక ప్రసాదంకి సంబంధించి పవిత్రమైన ప్రసాదానికి సంబంధించి ఎంతో భాగ్యంగా భావిస్తారు. అంటే దర్శనానికి వెళ్ళకపోయినా ఆ దర్శనానికి వెళ్ళిన వారు తీసుకొచ్చిన ప్రసాదాన్ని తినే సందర్భంలో కూడా ఎంతో భాగ్యంగా భావించి కళ్ళకు అద్దుకుని మరి ఆ ప్రసాదాన్ని సేవిస్తూ ఉంటారు. అంటే వారు వెళ్ళకపోయినా కానుక రూపంలో అక్కడ చెల్లించేందుకు ఎవరైతే వెళ్తారో అక్కడ కానుక ఇచ్చి అక్కడ వేయమని చెప్తారు. తర్వాత వచ్చే సందర్భంలో ప్రసాదం తీసుకురామనే ప్రసాదాన్ని ఎంతో భాగ్యంగా ప్రసాదం సేవిస్తేనే ఎంతో భాగ్యంగా భావించి ఆ ప్రసాదాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. కానీ అటువంటి ప్రసాదంలోనే ఇటువంటి మాంసకృతులతో కూడిన కొవ్వును వినియోగించడం అనేది దారుణం. దీనిపై చర్యలు తీసుకోవాలనేది వినీత్ జిందాల్ కేంద్ర హోంశాఖకు లేఖ రాయడం. ఇటు కేంద్ర హోంశాఖతో పాటు ఉత్తరప్రదేశ్ డీజీపీ అంటే ఉత్తరప్రదేశ్ డీజీపీకి లేఖ రాయడం. ప్రధానంగా అక్కడ బాలరాముని ప్రతిష్టలో ప్రసాద వితరణ జరిగింది. ఇటు టీటీడీ దేవస్థానం నుంచి వేల సంఖ్యలో లడ్డూలు వెళ్ళాయి. అక్కడ యూపీకి వచ్చిన బాలరాముడి దర్శనానికి వచ్చిన వారందరికీ కూడా ఈ ప్రసాదాలు వితరణ చేశారు. తర్వాత ఇటు ఏపీలో కూడా వేల సంఖ్యలో రోజుకు దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు. వారందరూ కూడా ఈ మాంసకృతులతో కూడిన కొవ్వులతో తయారు చేసిన ప్రసాదాన్ని సేవించారు. దీనివల్ల అపవిత్రంగా అందరూ భావిస్తారు హిందువులు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ దీనిపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి. టీటీడీ గత పాలక మండలి పైన, గత ముఖ్యమంత్రి ఏపీ సీఎం చంద్రబాబు పైన, ఈ కాంట్రాక్టర్ పైన కూడా చర్యలు తీసుకోవాలి. జాతీయ ఆహార భద్రత చట్టం కింద కూడా జగన్మోహన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలనేది వినీత్ జిందాల్ కేంద్ర హోంశాఖకు ఇరు రాష్ట్రాల ఇటు ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల డీజీపీలకు లేఖ రాశారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.